హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిబుల్ అమ్మాస్. ఈరోజైతే నేను సాయి దివ్య పూజ చేస్తున్నానండి. దానికోసం కిచిడి చేస్తున్నాను. కిచిడి కోసం ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. ఫస్ట్ అయితే బియ్యము పెసరపప్పు నానబెట్టేశాను. దానికోసం పచ్చి శనగలు, కరివేపాకు, దుంపలు, పచ్చిమిర్చి, అల్లం, మిరియాలు కొంచెమే తీసుకున్నానండి. ఎందుకంటే ఘాటు ఎక్కువైపోతుంది అనేసి. ముందైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టేశానండి. దానికి కొంచెం ఎక్కువ నెయ్యి పడుతుంది. నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి అయితే మరిగిపోతుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర, మిరియాలు చిట్టపెట్టలాడాక పచ్చిమిర్చి, అల్లం, పచ్చి శనగలు, బంగాళదుంపలు వేసేస్తాను. మిరియాలు అయితే ఏగిపోయండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి, పచ్చిశనగలు, బంగాళదుంపలు, అల్లం, కరివేపాకు ఇది బాగా వేగాలి. బంగాళదుంపలు కొంచెం ఫ్రై అయిపోయి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని రైస్ వేసుకుంటానండి. రైస్ కూడా వేస్తాను. ఇది కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ వేసేయాలి. నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, 2 గ్లాసులు వాటర్ వేయాలి. పప్పు 1/2 గ్లాస్ తీసుకున్నాను కనుక ఇంకొక 1/2 గ్లాసు కొంచెం వాటర్ వేయాలి. బియ్యం రైస్ కూడా ఏగిపోయింది. ఇప్పుడైతే వాటర్ వేసేస్తున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులున్నర వాటర్ వేసుకున్నానండి. కుక్కర్ మూత పెట్టేశాను. కుక్కర్ 2 విజిల్ రావాలండి. తర్వాత కిచిడి రెడీ అయిపోతుంది. ఈలోగా నేనైతే పూజ సామాన్లు సర్దిస్తాను. పూజ అయితే అయిపోయిందండి. ఈ పూజ చేయడం వల్ల మీకు ఎలాంటి కోరికైనా తీరుతుంది. నాకు ఎలా తెలుసు అంటే, నేను ఒకరోజు గుడికి వెళ్ళేటప్పుడు నాకు ఒక ఆవిడ ఒక బుక్ ఇచ్చి తాంబూలం ఇచ్చారండి. అప్పుడే నాకు ఈ పూజ గురించి తెలుసు. కానీ ఆ బుక్ నేను ఎప్పుడు చదవలేదు. ఇంటికి తీసుకొచ్చి పెట్టేశాను. ఒకరోజు ఖాళీగా ఉండేటప్పుడు ఆ బుక్ కనిపించింది. వెంటనే ఆ పూజ గురించి ఆ బుక్లో చదివాను. చాలా బాగుందండి. మీరు కూడా ఈ పూజ చేయండి, మీకు కూడా తెలుస్తుంది. అప్పుడైతే నేను అనుకున్నాను ఈ పూజ ఎలాగైనా చేయాలి అని చెప్పి నేనైతే ఈ పూజ చేసేసానండి. ఇది 2వ వారం. నేను చిన్నప్పుడు కూడా ఈ పూజ చేశానండి. అప్పుడు ఎప్పుడు చేశాను అంటే, ఎందుకు చేశాను అంటే, మా తమ్ముడి కోసం నేను ఈ పూజ చేశానండి. చిన్నప్పుడు మా తమ్ముడికి వికలాంగండి, మాటలు వచ్చేవి కాదు, నడకొచ్చేది కాదు. అందుకోసమని నేను పూజ చేశాను. కానీ ఇలా బుక్ అయితే చదవలేదండి. ఎప్పుడు బుక్ ఉందని కూడా నాకు తెలియదు. మామూలుగా పటం పెట్టి అటుకులు ప్రసాదం పెట్టి దీపం పెట్టుకొని పూజ చేసుకున్నానండి. కొన్ని రోజుల తర్వాత మా తమ్ముడైతే నడిచాడు. కానీ ఎన్నో హాస్పిటల్ కూడా తీసుకెళ్లారండి. కానీ ఎప్పుడు నడవలేదు. ఈ పూజ చేశాక నా కోరికైతే తీరింది. అప్పటి నుంచి నేను ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే సాయిబాబాయ్ అనుకుంటాను. మీకు ఇష్టమైన దేవుడు ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పూజ మీరు కూడా చేయండి. ఎలాంటి కష్టం ఉన్నా తీరుతుంది. ఈ పూజ చేసేటప్పుడు ముడుపు కట్టుకోవాలండి. ముడుపు కట్టుకొని ఈ పూజ చేసుకోవాలి. ఎన్ని వారాలు చేసుకుంటామో ముందే మొక్కుకొని ముడుపు అయితే కట్టుకోవాలండి. ముడుపు కట్టుకొని ఈ పూజ చేయండి. మీ కోరిక కంపల్సరిగా తీరుతుంది. ఈ పూజ ఉదయమే చేయాలని ఏం లేదండి. అలాగే ఉపవాసం ఉండాలని కూడా లేదు. ఉదయమైనా చేయొచ్చు, సాయంత్రమైనా చేయొచ్చు. మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు చేయాలి. కానీ ముడుపు అయితే కట్టుకోవాలండి. మన కోరిక ముడుపు కట్టేటప్పుడు కోరుకొని ఈ పూజ చేయాలండి. ఈ పూజ చేసేటప్పుడు ఉపవాసం కూడా ఏం ఉండవలసిన అవసరం అయితే లేదు. ఫుల్గా తినేసి కూడా చేయొచ్చు. ఉపవాసం ఉంటే బాబా గారికి ఇష్టం ఉండదు. అలాగే బాబా గారికి ఇష్టమైన ప్రసాదం కిచిడి, కోవా, శనగలు. నేనైతే ఇప్పుడు కిచిడి చేసి పెట్టుకున్నానండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఈ పూజ చేస్తే మీ కోరిక తీరుతుందండి. బాబాగారు పూజ చేస్తూ పాదాల దగ్గర పువ్వులేస్తూ పూజ చేసుకోవాలండి. 108 అష్టోత్తరాలు ఉంటాయి. అవి చదువుకుంటూ పూజ చేయాలి. అలాగే 6 అధ్యాయాలు ఉంటాయి. అవి కూడా చదువుకోండి. అవి చదువుతుంటే సమస్యలన్నీ అందులో ఉంటాయండి. వాళ్ళందరికీ కోరికలు తీరాయి. అలాగే బాబా గారికి గుగ్గులం పొగ అంటే చాలా ఇష్టమండి. గుగ్గులం పొగ అయితే ఎక్కువ వేసుకోండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.